అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో ఒక మంచి విషయం గురించి మీతో తెలియచేయబోతున్నాను. మంచి కుండ కూడా పగిలిన కుండను చూసి నవ్వి ఇలా అనిందట, నవ్వి ఇక చెత్త కుప్పకి అంకితం నువ్వు అని. కొన్నాళ్లకు పగిలిన కుండ మనసున్న మనిషి ఇంట్లో అందమైన పూలకుండిగా పూలు విరబూస్తూ ఉంటే ఆ మంచి కుండ నీళ్లు పోస్తూ అందరికీ సేవ చేస్తుందట. చెప్పలేము కాలం ఎలా మారుతుందో, ఎక్కడ ఎవరిని ఎలా నిలబెడుతుందో, ఎక్కడికి ఎవరిని చేరుస్తుందో. అది వస్తువైనా మనిషి అయినా ఇదే జీవితం, ఇదే జీవిత సత్యం కూడా. నీ జీవితంలో ప్రతికూల వ్యక్తులు చాలా చోట్ల ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడూ నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అద్దం పగిలిపోయి ముక్కలై పాడైపోయినా పర్వాలేదు, ఎందుకంటే పగుళ్ళు ఇటు బ్రతకనివ్వు అటు చావనివ్వు. జీవితంలో ఒక్కటే గుర్తుంచుకో, నీకు ప్రతికూల వ్యక్తులతో దూరంగా ఉండటం వలన విజయం అవ్వడం చాలా సులభం అవుతుంది. ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ మన ఇంట్లో మాత్రం శత్రువులు ఉండకూడదు. మన ఇంట్లో శత్రువులు ఉంటే ఊరంతా మిత్రులున్నా మనం ప్రశాంతంగా బతకలేము. పుట్టడం గొప్ప కాదు మిత్రమా, బతకడం గొప్ప. మంచి బ్రతుకు బతకడం గొప్ప. గొప్పగా కాదు, మంచిని పంచడం, అలా బ్రతకడం ఇంకా గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు చెప్పుకుంటేనే అది గొప్ప. ఎప్పటికైనా నీ స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తన తప్ప ఎదుటి వారి పొగడ్తలు కాదని గుర్తుంచుకో. మట్టి యొక్క తేమ ఎలా చెట్టు మొక్కను వేళ్లను అంటిపెట్టుకొని ఉంటుందో, అలాగే తీయటి మాటల మనుషులు బంధాలను పట్టుకొని ఉంటారు. అహంకారము పొట్ట ఈ రెండు ఎప్పుడైతే పెరుగుతాయో మనిషి కావాలనుకున్నది అస్సలు రాదు. కాబట్టి అహంకారాన్ని పెరగనివ్వకూడదు, మనలోని శరీరంలోని పొట్టను పెంచకూడదు. ఏ విధంగా అయితే నిమ్మకాయలోని ఒక చుక్క రసం వేల లీటర్ల పాలను పాడు చేస్తుందో, అలాగే మనిషి యొక్క అహంకారం కూడా మంచి మంచి బంధాలను పాడు చేయటం తప్పక జరుగుతుంది. కాబట్టి మంచి బంధాలకు నిలబెట్టుకోవాలంటే అహంకారం అనేది అస్సలు ఉండకూడదు. నిజమైన ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో బాధ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ నమ్మకం పెట్టుకుంటావో జీవితంలో అంత ఎక్కువగా సంతోషం కలిగి ఉంటావని గుర్తుంచుకో. చీకటి చీకటిని వెళ్ళగొట్టలేదు, వెలుగు మాత్రమే ఆ పని చేయగలదు. అలాగే కోపం కోపాన్ని, ద్వేషం ద్వేషాన్ని వెళ్ళగొట్టదు. ప్రేమ మాత్రమే ఆ పనిని చేయగలదు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం, లోపాలు వెతికే వాళ్ళ దగ్గర వివరణ అనవసరం. కాబట్టి అర్థం చేసుకునే వాళ్ళతో మాట్లాడటం చాలా తక్కువగా ఉంటే మంచిది. అర్హత లేని వాళ్ళ మాటలకు బాధపడటం అనవసరం. బంధం విలువ తెలియని వాళ్ళ గురించి ఏడవటం అసలే అనవసరం. కొన్నిసార్లు మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తూ ఉంటుంది. అది అర్థమయ్యేసరికే మన దగ్గర ఏమీ ఉండదు, కళ్ళల్లో కన్నీళ్ళు, గుండెల్లో బాధ తప్ప. డబ్బు, పరపతి, అధికారం, అద్దె ఇల్లు లాంటివి. అవి ఎప్పటికీ మనతో ఉండవు. మంచితనం, చిరునవ్వు, ప్రేమ, సొంతిల్లు లాంటివి ఎప్పుడూ మనతోనే ఉంటాయి. కాబట్టి మంచితనాన్ని, చిరునవ్వుని అలవాటు చేసుకోండి. చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. ఇతరుల సాయంతో ఇదే వాడు సాయం చేసిన వాడిని ముంచాలని చూస్తాడు. స్వీకరించటానికి ధైర్యం, తన్ను తాను సరిచేసుకోవటానికి నిర్ణయం కలిగి ఉన్న మనిషి ఏదైనా చేయగలడు, ఏమైనా సాధించగలడు. జీవితంలో ఒకవేళ అవకాశం వస్తే మిత్రుడుగా ఉండు, శత్రువుగా మాత్రం ఉండవద్దు. జనం అంటున్నారు నువ్వు బాగా నవ్వుతావని, నేను అలసిపోయాను, బాధను బాగా దాచిపెట్టానని నువ్వు అనుకుంటావు. ఇతరుల మాటలు విని బంధాన్ని పాడు చేసుకోకు, ఎందుకంటే మంచి బంధం కలిగిన వాళ్ళు ఎప్పుడూ బయట కనపడరు. అందరికీ తోడుగా ఉండాలనుకున్నావు, కనువిప్పు ఎప్పుడు కలిగిందో అంటే నువ్వు ఒంటరి అయిపోయినప్పుడే కలుగుతుంది. నీకు నమ్మకం నీ మీద కలిగితే అది నీ బలం, అదే ఇతరుల మీద కలిగితే అది నీ బలహీనత.
ఈ విషయానికి పైనున్న దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన బాధను ఓర్చుకునే దానిని ఉంచాడు. బాధని ఇచ్చే వాళ్ళనిలాగా కాకుండా బాధని ఓర్చుకునేలాగా ఇచ్చాడని గర్వపడాలి. నీ తప్పును కూడా చూడడం నేర్చుకో. ప్రతి సమయం ఎదురు వాళ్ళ తప్పులు కనపడవు. మనసు మంచిగా ఉంచుకో. అందరి ముఖాన్ని ఇష్టపడరు. జీవితంలో ఒక్కసారైనా ప్రేమించాలి. అప్పుడే తెలుస్తుంది ఎందుకు ప్రేమించకూడదో అని. బంధం కేవలం నామం మాత్రమే అయితే ఏడవటం ఎందుకు? బంధం విలువైనది. మనిషి మంచితనంలో ఉంటే అందరూ మౌనంగా ఉంటారు. చర్చ అతని చెడుతనం గురించి అయితే మోగవాడు కూడా మాట్లాడటం మొదలు పెడతాడు. ఆ మనిషితో ఎవ్వరూ పోటీ పడలేరు. ఎవరి దగ్గర అయితే సహనం అనే శక్తి ఉంటుందో వారి దగ్గర పోటీ పడలేరు. ఇప్పుడు జనం అందరికీ కనిపెట్టేలా జీవిస్తున్నావు. అందుకే జనం వాళ్ళ సంతోషాన్ని నీ వైపు చూపుతున్నారు. తన రూపాన్ని తయారు చేసుకోవటానికి కూర్చుంటే తెలిసింది ఎంత కష్టమో తన రూపాన్ని ఇతరులకు ఇవ్వడం అంటే. కొన్ని తప్పులు కూడా ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఒక్కొక్కసారి జీవితకాలం సరిపోదు. జీవితంలో మంచివాళ్ళ కోసం వెతకమాకు. నువ్వే మంచివాడిగా ఉండు. ప్రతి ఒక్కొక్క మీద నమ్మకం పెట్టుకోవద్దు. మాకు మొదట్లో ఒకలాగా ఉంటారు, తర్వాత వేరేలా ఉంటారు. కాలం మనుషుల్ని మార్చేస్తుంది. అవసరాలు ఎంతకైనా చేసేలా దిగజారుతాయి. జీవితం ఒక సైకిల్ నడపడం లాంటిది. బ్యాలెన్స్గా నడపటానికి నువ్వు నడుపుతూ ఉండాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్గా ఉంటే చాలు. ఆ బ్యాలెన్స్ చేయడమే నీ గొప్పతనం. ఎప్పుడు సంతోషంగా ఉండు. ఇది గుర్తుపెట్టుకో. ఈ లోకంలో మనకంటే ఎక్కువగా కష్టం కలిగిన వాళ్ళు చాలామందే ఉన్నారని. ఈ రోజుల్లో మోసం ఒక్కటే చాలా క్లియర్గా ఉంటుంది. మిగతావన్నీ కల్తీనే. ప్రశ్నించేవాడిగానే ఉండుని నన్ను నిజంగా చెబుతున్నా. జవాబు చెప్పాలంటే చాలా చెడ్డగా చెప్తాను. అప్పుడప్పుడు చెవి పెట్టి వినాలి. మౌనం కూడా చాలా చెబుతూ ఉంటుంది. అవి విని మౌనం వినే మాటలు కూడా వింటే జీవితం పాఠాలు అర్థమవుతుంది. పరిస్థితి పేదరికందైతే పర్వాలేదు, కానీ ఆలోచన మాత్రం అడుగు తినేలా ఉండకూడదు. ఎప్పుడూ ఉన్నతంగా, గొప్పగా, విలువగా ఉండాలి. ఎంతవరకు సహనం ఉంటుందో అంతవరకు సహనం కలిగి ఉండాలి. ఎదురు చెప్పకూడదు. సహనం అనేది చాలా వాటికి మందుగా పనిచేస్తుంది. ఎవరి మీదున్న కోపం తెచ్చుకొని బదులు వాళ్ళని జీవితంలో వాళ్ళ పాత్ర తగ్గించు. అంతేకాని వాళ్ళతో విలువని పెంచి వాళ్ళతో ఎక్కువ మాట్లాడద్దు. మాట్లాడి ఆలోచించడం కంటే ఆలోచించి మాట్లాడటం గొప్ప. సంతోషంగా ఉండు. దుఃఖంలో ఉంటే ఎవరు ఎన్ని ఓదార్చినా నువ్వు సంతోషంగానే ఉండాలి. సమయం జీవితంలో అన్నీ నేర్పిస్తుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండకూడదు అని. రావడం అయితే ఖచ్చితంగా వస్తారు మంచివాళ్ళు జీవితంలోకి, కానీ సమయానికి మాత్రం రారు. దెబ్బతిన్నా కానీ తెలిసింది నిజమే చెబుతారు జనం. మనసులో కాదు, మైండ్లో ఆలోచించమని. నేను ఎదురు చూస్తున్న జీవితం ఆఖరి పేజీ కోసం. చివర్లో అంతా బాగైపోతుంది అని వింటాం. జీవితంలో మరీ ఇంతగా అర్థం చేసుకో. మాకు జనం నిన్ను అప్పుడే మర్చిపోతారని గుర్తుపెట్టుకో. విచిత్రమైన వాళ్ళు ఒక చిన్న మాటలు పట్టుకొని మనుషుల్ని వదిలేస్తూ ఉంటారు. నువ్వు మాత్రం అలా చేయవద్దు మిత్రమా. ఫోటో తీసుకోవడం కూడా అవసరమే. అర్థం గడిచిపోయిన సమయాన్ని ఎప్పటికీ తీసుకురాలేం కాబట్టి. సంగీతం ఉంటే జ్ఞానం రాదు. మందిరానికి వెళ్తే భగవంతుడు రాడు. రాయినందుకు పూజిస్తాం జనం. నమ్మకం మనిషి పనికిరానిది ఆ నమ్మకమే. వెళ్ళడానికి లక్ష కారణాలు ఉన్నప్పటికీ ఆగడానికి ఒక్క కారణం వెతికే వాళ్ళు ఉంటే అదే నిజమైన ప్రేమ. జీవితంలో అలాంటి వాళ్ళను ప్రేమించు. వాళ్ళ ముఖం కన్నా మనసు చాలా అందంగా ఉంటుంది. జనానికి కొత్త మనిషి దొరికినప్పుడు పాత మనిషి బరువుగా అనిపిస్తాడు. శాంతంగా ఉండటం నేర్చుకో. నీ కోపమే నీ ఓటమి అని తెలుసుకో. పెద్ద చదువులు చదివినంత మాత్రాన మంచివాడు అని అనుకోవద్దు. సరైన వ్యక్తి యొక్క తోడు జీవితంలో ప్రతి బరువుని తేలిగ్గా చేస్తుంది. ప్రేమను కూడా విచిత్రంగా ఉంటుంది. ఇటు దొరకదు, అటు పూర్తి అవనివ్వదు. ఒకవేళ ఎవరన్నా నువ్వంటే పడి చేస్తున్నారా అంటే ప్రయత్నం చేయండి వాళ్ళు బతకాలని.
ఇప్పుడు ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటే ఇతరుల గురించి అన్ని విషయాలు చెప్పి తనకు తాను మంచివాడు అనిపించుకుంటాడు. ఓడిపోయేది నువ్వు కాదు మిత్రమా, నీ ఆలోచనలు మార్చుకో, భవిష్యత్తు కూడా అద్భుతంగా మారుతుంది. ఈ లోకంలో వాళ్ళే అందరికంటే వెనకబడి ఉంటారు. ఎవరైతే ప్రతి పనిని నిజాయితీగా చేస్తారో, ధైర్యంగా ఉంటారో వారే జీవితంలో గెలుస్తారు. నూనె లేకుండా దీపం వెలగదు, నమ్మకం లేకుండా బంధం నిలబడదన్న విషయం గుర్తుంచుకో. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, ముందున్న గమ్యాన్ని చేరుకో. ఎందుకంటే మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం లాంటిది. ఆ యుద్ధంలో నువ్వు గెలిచి తీరాలి కదా. తప్పకుండా గెలుస్తావు. గెలిచే వరకు పోరాడు. కొంతమంది పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎంతలా అంటే వాళ్ళు మాట్లాడితే తెలియని ఆనందం, వాళ్ళు ఒక్క రోజు మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ. గుణం మంచిదై ఉండాలి, రూపానిది ఏముంది, టైంను బట్టి అన్నీ మారుతూ ఉంటాయి. శాంతంగా ఉండాలి, ఎందుకో తెలుసా, ఏది ఎక్కువ కాలం ఉండదు కాబట్టి. తెలివైన వాడుగా ఉండటం చాలా మంచిది, కానీ ఇతరులను మూర్ఖులను పెద్ద మూర్ఖత్వమే. శరీరం అందంగా ఉండకపోవచ్చు, కానీ మాటలు అందంగా ఉండాలి. ఎందుకంటే జనం ముఖాన్ని మర్చిపోతారు, కానీ మాటలని ఎప్పటికీ మర్చిపోరు. నీతో ఎవరైనా కోపంగా ఉంటే ఉండనివ్వు. ఎవరి కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన అవసరం నీకు లేదు. అది నీకు చేత కాదు కూడా. అబద్ధపు ప్రయాణం వలన మనిషి చావడు, కానీ నమ్మకం ఖచ్చితంగా చచ్చిపోతుంది. డబ్బుతో గొప్పవాడు అయ్యాడు అనేది మామూలు విషయమే, కానీ మనసుతో గొప్పవాడు అయ్యాడు అనేది ముఖ్య విషయం, గొప్ప విషయం కూడా. నాకు క్షమించడం వచ్చు, కానీ మరలా మనసు మార్చుకోవటం రాదు. ఈ రోజుల్లో శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది, కానీ దానికి కదలికలు మాత్రం ఎవ్వరికీ తెలియట్లేదు. ఏమో మరి. నిజం చెప్పడానికి ఎవరు తయారై ఉండవలసిన పని లేదు, ఎందుకంటే నిజం ఎప్పుడూ మనసు నుండి వస్తుంది కాబట్టి. బంధంలో బలం ఉండాలి, కానీ మరొక దారి లేదు అన్నట్లుగా ప్రేమ దూరం అవ్వడానికి తట్టుకుంటుంది, కానీ అవమానాన్ని మాత్రం అస్సలు తట్టుకోలేదు. బాధకు కూడా ఒక గుణం ఉంటుంది, అది కూడా తనని భరించే వాళ్ళ దగ్గర మాత్రమే. ఈ మధ్య కాంపిటీషన్ ఎంతగా పెరిగిపోయిందంటే ఎవరికైనా నీ బాధని చెప్పాలి అనుకుంటే వాళ్ళు నీకంటే ఎక్కువగా ఏడుస్తున్నారు. దూరంగా ఉన్నప్పుడు బంధాల విలువ తెలుస్తుంది, కంటి ముందు ఉన్నప్పుడు కంటే దూరం అయితేనే తెలుస్తుందేమో. అప్పటి రోజుల్లో ఒకరికి మరొకరు కాలు కూర్చుకున్న ముళ్ళును తొలగించేవారు. ఇప్పుడైతే ఒకరు నడుస్తున్న దారిలో ముళ్ళును వేస్తున్నారు. ఏంటో ఈ కలికాలం. జీవితంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ లోటును ఎప్పటికీ తీర్చలేరు. ప్రయత్నం అయితే చాలా చేస్తున్నాను, మనసు శాంతంగా ఉండాలని. కొంత బాధ ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. సక్సెస్ అనేది మన దగ్గరికి రాదు, అది కష్టం యొక్క నిచ్చెన ఎక్కి మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. మా నాన్నగారి పేరేంటి అని అడిగితే ఒక గౌరవం, మీ బాబు ఎవడ్రా అని అడిగితే అది అవమానం. మీ తండ్రికి గౌరవం రావాలన్నా అవమానం రావాలన్నా అది మీ ప్రవర్తన, మీ మాటల మీదే ఆధారపడి ఉంటుంది. చెప్పడం చాలా ఈజీగానే, జరిగింది మర్చిపో అనడం, కానీ దాన్ని అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది దాని బాధ, చెప్పలేనంత బాధ. జీవితం కష్టమైతే ఉంటుంది, అన్నిటినీ ఈజీగా చేయడానికి కన్నతల్లి అనుకుంటారా? తప్పు ప్రతి మనిషిలో అవుతుంది, కానీ తప్పు సరిదిద్దేది కూడా మనిషే. ఎప్పుడూ నీ కర్మను మంచిగా ఊహించుకో, ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఏదైనా లభించినప్పుడు అహంకారాన్ని చూపించుకో, ఎందుకంటే ఇచ్చేవాడు మళ్ళీ తీసేసుకుంటాడు కదా. అందరూ అదే చెబుతున్నారు, జనం అంతా అనవసరంగా అనే ఒక మాత్రమే చెప్తారు. నేను కూడా అనవసరం కోసమేనని చెప్తాను. కష్టపడకుండా ఏదీ దొరకదు ఫ్రెండ్స్. పైనున్నవాడు పక్షులను తిండి ఖచ్చితంగా ఇస్తాడు, కానీ గూటికి వెళ్ళి ఎప్పుడు ఇవ్వడు కదా. పక్షి అయినా సరే కష్టపడాల్సిందే. ధైర్యంగా ఉండండి. అప్పుడప్పుడు నీ జీవితంలో అన్నిటికంటే మంచిది సంపాదించుకోవాలంటే అన్నిటికంటే చెడ్డదారి నుండి నడవాల్సి ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు నడవాలి. జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ముందు ధైర్యం అనేది చాలా అవసరం. విన్నారు కదా అండి.
తప్పకుండా ఇవి మీ జీవితానికి మంచి దారిని చూపిస్తాయి, అనుకున్నది సాధించడానికి స్ఫూర్తినిస్తాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.